మొన్న ఎలక్షన్లోని ఆ ఇంట్లోనే డబ్బులు ఇస్తాం 3,000 ఇస్తామని ముగ్గురు రమ్మంటే మీరు అవునన్నా మాకు డబ్బులు వద్దు మేము టీడీపీకే వేస్తాము ఓట్లు అన్నామని నువ్వు టీడీపీకి వేస్తామని సాయంత్రం తాగేసి ఇంటి ముందు నల్ల చేసుకొని వెళ్ళిపోయారు బండి మీద ఎలక్షన్లో అవ్వకముందు ఆ ముందు రోజే. ఆ తర్వాత ఎలక్షన్ దాకా నీకు ఉంటుంది అనేసి వెళ్ళిపోయారమ్మ. మరుసటి రోజు ఇది రాత్రి తాగేసి ఇంటి ముందు చల్లరే చేస్తుంటే మా ఇంటి మీద రాళ్ళు ఇసురుతున్నారు. ఎవరెవరినో పంపిస్తాం ఈరోజు చంపేస్తాం మీకు అని చెప్పేసి కత్తులు పట్టాలు తెచ్చి ఇక అమ్మాయి మా పిల్లలకి మాకు అందరినీ శుభ్రం కుట్టిస్తారు, దాడి చేశారు. నా కొడుకుని ఎత్తుకొని వెళ్ళిపోయారు. కలిసి కొట్టారు, మొత్తం లాగి ఇంట్లో నుంచి బయటకు లాగి మరి కొట్టారు. నలుగురు కలిసి బయట ఇంట్లో ఉన్న బయటకు లాగి మరి కొట్టారు. ఎక్కడ చదువుతుందో చెప్పు. హైదరాబాద్ చదువుతున్నాను. నన్ను కూడా కొట్టిన అమ్మకి కడుపుతూనే ఉండగానే కడుపు మీద తీసి నీ కడుపుని లోపు మా తమ్ముని తీసుకుని మా తమ్ముని కొడేస్తున్నారని తెలిసి లోపు ఇంకా కుట్టి కడుపు మీద చెయ్యి కూడా చాలా నొప్పి అవుతుంది. కడుపులకి చాలా చేయి నొప్పి బాబు. ఆశ నా అమ్మాయి నా మీద కోలుకుంటే ఇచ్చి కొట్టింది. మొత్తం తలంతా పగిలిపోయింది, ఇదంతా కొట్టేశాడు. చాలా దారుణంగా ఇంత దారుణంగా ఉంది వైసీపీలో కార్యకర్తలు. అబ్బాయి చదువుకున్న అబ్బాయిని కూడా ఇలా కొట్టారు. ఇంకే న్యాయం వస్తుంది మాకు, మీరే చేయాలి దయచేసి. న్యాయం జరిగేది ఎలా కొట్టాడు చూడండి అమ్మా. టీవీలో